హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ జరిగే ప్రశ్నల యుద్ధంలో ఛాంపియన్ గా నిలిచి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం అండ్ ద ప్రెస్టీజియస్ ట్రాఫీ కోసం నిలబడ్డానికి ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇదిగో 5 చిన్నారులు. మరి వీళ్ళందరిలో విజేతగా నిలిచేదెవరో తెలుసుకోవాలంటే, సరిగ్గా మెరుగ్గా చురుగ్గాడేదెవరో తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. సావిత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ మిస్టర్ వినాయక్ రావు. హాయ్ సార్. ఏ క్లాస్ నాన్న? 9th క్లాస్. ఏ స్కూల్? డిఏవి పబ్లిక్ స్కూల్, విశాఖపట్నం. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఎలా ఉంటాడు వినాయక్ రావు? బాగుంటాడండి. గుడ్. వినాయక్ రావు, వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. రీడింగ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. ఎలాంటి న్యూస్ బాగా ఇంట్రెస్టింగ్ చదువుతావు నువ్వు? స్పోర్ట్స్. గుడ్ గుడ్ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. ఓ, చెప్పాలని చదువుకోమని బాగా చదువుతుంటారు తనే. చదువుకుంటాడండి. మీకేమైనా కోరిక ఉందా తను పెద్ద అయిన తర్వాత ఏదో అవ్వాలి అని? లేదండి, తన ఇష్టమే. వెరీ నైస్ వినాయక్ రావు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ బృందా. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు బృందా? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య. మా బృందా అనే పేరు ఎవరు పెట్టారండి? నేనే పెట్టాను. ఏంటి అసలు బృందా అంటే అర్థం ఏంటి? తులసి. బృందా, నువ్వు కొడతావా 100? ఎస్ సార్. అవుతావా ఛాంపియన్? ఎస్ సార్. ఏంటి హాబీస్ ఏంటి? డ్రాయింగ్, వాచింగ్ టీవీ. డ్రాయింగ్. ఎలాంటి డ్రాయింగ్ చేస్తుంటావు? అన్ని సార్. అన్ని కలర్స్. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. గుడ్ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారు? నేను టీచర్గా వర్క్ చేస్తుంది. ఏ స్కూల్లో అండి? గవర్నమెంట్ హై స్కూల్ మౌలాలి. వెరీ నైస్. అంటే మీరు ఏ క్లాస్ చెప్తారు? 8th, 9th, 10th. ఏ సబ్జెక్ట్ అమ్మా? ఫిజికల్ సైన్స్. ఓ, మరి బృందా అలా చదువుతున్న ఫిజిక్స్? ఫిజిక్స్ తనకు కొంచెం టఫ్ అండి. తనకు కొంచెం టఫ్. మీరున్నా కూడా. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. గుడ్ గుడ్. బృందా, మరి నువ్వు చూస్తుంటావు ఛాంపియన్? ఎస్ సార్. అయిపోతావా మరి వాళ్ళ? ఎస్ సార్. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్కారం సార్. జ్ఞాపిక. అరే ఎంత చక్కటి పేరు, వాళ్ళ బలబెల పేర్లు వచ్చాయి మనకి. జ్ఞాపిక అంటే ఏంటి? జ్ఞాపిక జ్ఞాపకం పెట్టుకోవడం, గుర్తించుకోవడం. గుర్తుంచుకోవడం. నీ జ్ఞాపికగా నాకు ఏమిస్తావు వాళ్ళ? ఛాంపియన్. ఛాంపియన్ టైటిల్ ఇచ్చేస్తావా? ఖచ్చితంగా గెలిచేస్తావా? వెరీ నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? పాత్ ఫైండర్. హనుమకొండ నుంచి వచ్చేసావు. హనుమకొండ అని పేరు ఎందుకు వచ్చింది? ఆ కొండ మీద హనుమంతుడు ఉంటాడు కాబట్టి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ సార్ నేను. సో జ్ఞాపిక ఎలాగా ఉంటుంది ఇంట్లో? చలాకీగా? చాలా హుషారుగా ఉంటాయి సార్. చాలా హుషారుగా ఉంటుంది. చాలా హుషారుగా ఉంటుంది. ఓహో, మరి తన హాబీస్ ఏంటి? తన ఏమన్నా కొంచెం యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి తనలో? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. టీవీ బాగా ఎక్కువ చూస్తుందా? టైం ఉండదు సార్ ఎక్కువ చూడడానికి. టైం ఉండదు. ఓన్లీ వెకేషన్స్ లో మాత్రమే, అది కూడా హోంవర్క్ ఇచ్చేస్తారు టీచర్లు. నీకు ఇష్టం చదువు బాగా? ఏంటి ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. హిందీ. आपको हिंदी आता है आती है ఆతి హై. బాగానే హిందీ వచ్చి అయితే నీకు. నాకన్నా అయితే బాగా వచ్చు, అది మాత్రం అర్థం అవుతుంది. ఎవరు నీకు లైఫ్ లో రోల్ మోడల్ ఎవరమ్మా? ఆల్ టీచర్స్. ఆల్ టీచర్స్. అరే వా, వెరీ గుడ్. సో మరి ఛాంపియన్ అయిపోయి మీ టీచర్స్ అందరికి ఈ గెలుపుని జ్ఞాపకం ఇచ్చేస్తావా? తప్పకుండా. గుడ్ గర్ల్. సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ విష్ణువర్ధన్. హాయ్ సార్. ఏ క్లాస్? 9th క్లాస్. ఏ స్కూల్? కేకేఆర్ గౌతమ్. మీ ఊర్లో ఏంటి బాగా ఫేమస్ తెనాల్లో? జిలేబీ. జిలేబీ. నీకు ఇష్టమా జిలేబీ? తను బాగా ఇష్టంగా ఏం తింటాడండి? స్వీట్ తింటాడండి. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. ఏమవుతాను పెద్దాక? ఏరోస్పేస్ ఇంజనీర్. ఏరోస్పేస్ ఇంజనీర్. గుడ్ గుడ్. నీ హాబీస్ ఏంటి? క్రికెట్ ఆడుతూ ఉంటా ఎక్కువ. ఇంకా వాచింగ్ టీవీ. బాగా చదువుతాడండి? చదువుతాడండి. బాగా చదువుతాడు. వెరీ నైస్ విష్ణువర్ధన్. నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? ఎవ్రీడే. ఓ, ఎవ్రీ డే మీరు చూస్తారమ్మా? చూస్తాను. ఏ రౌండ్ బాగా ఇష్టం అండి మీకు? ధనరాజన్ అండి. ధనరాజన్ బాగుంటుంది. మరి అమ్మ కోసం గెలిచేస్తావు నువ్వు ఇవాళ? గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. భాగవత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సమీరా. హాయ్ సార్. అమ్మ స్టాంప్ కదా నువ్వు అసలు? కాదు, మా డాడీ. డాడీ స్టాంపా? ఓహో, అమ్మ కూర్చో నాన్న కూర్చో అండి. నాన్నకు. చిన్నపిల్ల బాగా అల్లరి చేస్తుందా అండి? కొంచెం చేస్తుందండి. తెలిసిపోతుంది మాటలో, ఊపులో, ఉత్సాహంలో, నవ్వులో. యాక్టివ్ గా ఉంటుంది సార్. సో మరి ఛాంపియన్ అయిపోవడానికి యాక్టివ్ గా ఉండాలి కదా. సో మరి నువ్వు ఛాంపియన్ అయిపోతావా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. రాజమహేంద్రవరం నుంచి వచ్చేసావు. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్. వెరీ గుడ్. మీరు చూస్తారా మా ఛాంపియన్? ఎస్.
ఓ మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటండి? లిటరేచర్ చాలా ఇష్టం సార్. లిటరేచర్ బాగా ఇష్టం మీకు. నీకేది ఇష్టం అమ్మా? లిటరేచర్ అండ్ రాజారాన్. మరి గెలిచేస్తావా వాడా? ఎస్ సార్. ఏంటి హాబీస్? కొత్తవి తెలుసుకుంటూ ఉంటాను సార్. కొత్త ఏం తెలుసుకునే ప్రదాకా నువ్వు కొన్ని చెప్పు నాకు. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను. నీకు ఎవరు లైఫ్ లో రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? మా డాడీ. మీ నాన్నగారు. సో స్వీట్ అమ్మా, వెరీ నైస్ టు హ్యావ్ యూ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ సమీరా నీకు కూడా. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీరు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసారు. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో మొత్తం 5 questions, each 1 question. 4 options. కరెక్ట్ ఆన్సర్ కి 10 points, తప్పైతే -5. తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. Shall we start? వినాయక్ రావు, ఈ 4 ఏ మాన్యుమెంట్ సౌత్ ఇండియాలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఇండియా గేట్, బి గేట్వే ఆఫ్ ఇండియా, సి దాల్ లేక్ అండ్ డి వివేకానంద రాక్ మెమోరియల్. గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా సౌత్ ఇండియాలో ఉంది. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? అమ్మని ఒకసారి అమ్మని ఒకసారి అడుగుతావు. ఎస్ అమ్మా, అని చెప్పేదే కరెక్ట్. తను చెప్పేదే కరెక్ట్. ఓకే వినాయక్ రావు, యు సే గేట్వే ఆఫ్ ఇండియా సౌత్ ఇండియాలో ఉంది. అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ అంటున్నారు. మరి ఏం చేద్దాం? ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి గేట్వే ఆఫ్ ఇండియా. అండ్ గేట్వే ఆఫ్ ఇండియా సౌత్ ఇండియాలో లేదు. రాంగ్ ఆన్సర్. -5. ఎవరైనా చెప్పగలరా ఎక్కడ ఉందో గేట్వే ఆఫ్ ఇండియా? ముంబై. ముంబైలో ఉంది. ఇండియా గేట్ ఎక్కడ ఉంది? ఢిల్లీ. ఢిల్లీలో ఉంది. మరి సౌత్ ఇండియాలో ఏముంది? వివేకానంద రాక్. వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. ఎక్కడ సౌత్ ఇండియాలో? కన్యాకుమారి. ఎస్, వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో సౌత్ ఇండియాలో ఉంది, నాట్ గేట్వే ఆఫ్ ఇండియా. ఓకే చలో బృందా. ఎస్. తులసి, నీ క్వశ్చన్. బెల్ బాటమ్ అనే స్టైల్ దేనికి సంబంధించినది? నీ ఆప్షన్స్: ఏ షర్ట్స్, బి ప్యాంట్స్, సి షూస్ అండ్ డి హ్యాట్స్. మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. బి ప్యాంట్స్. బి ప్యాంట్స్. కాన్ఫిడెంట్ అమ్మా మీరు? కాన్ఫిడెంట్ అమ్మ, కాన్ఫిడెంట్ అడ. మరి బృందా ఏం చేద్దాం? ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి ప్యాంట్. ఆప్షన్ బి ప్యాంట్స్. అండ్ బృందా, బెల్ బాటమ్ ప్యాంట్స్ కి సంబంధించిన స్టైల్ అనేది అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండ్ 10 points టు యూ. బెల్ బాటమ్ పాత సినిమాలు చూస్తావు నువ్వు? తక్కువ. పాత సినిమాలు ఎన్టీ రామారావు గారు ప్యాంట్లు వేస్తావు, లావ్ ప్యాంట్లు ఇలా ఉండే షూస్ దాకా వచ్చేసాయి ఆల్మోస్ట్. దే ఆర్ కాల్డ్ బెల్ బాటమ్ ప్యాంట్స్. అప్పట్లో ఫ్యాషన్. జ్ఞాపిక, నీ క్వశ్చన్ అమ్మా. మొట్టమొదటి T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ఏ దేశంలో జరిగాయి? నీ ఆప్షన్స్: ఏ శ్రీలంక, బి వెస్ట్ ఇండీస్, సి సౌత్ ఆఫ్రికా అండ్ డి ఇంగ్లాండ్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. శ్రీలంక. అమ్మ శ్రీలంక అంటున్నారు. జ్ఞాపిక, అమ్మ చెప్పిందే ఫిక్స్ చేయండి. అమ్మ చెప్పింది ఫిక్స్ చేయనా? ఓకే, అమ్మ చెప్పిన శ్రీలంక. జ్ఞాపిక, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. -5. ఫస్ట్ వరల్డ్ కప్ T20 జరిగింది సౌత్ ఆఫ్రికాలో 2007లో. గెలిచిందారో తెలుసా? ఇండియా. ఎవరి మీద తెలుసా? పాకిస్తాన్ మీద. చలో మరి విష్ణువర్ధన్, నీ క్వశ్చన్. ఈ 4 ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ జనవరి, బి ఆగస్ట్, సి నవంబర్ అండ్ డి డిసెంబర్. నవంబర్. షూరా? అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ హెల్ప్. మీ హెల్ప్ కావాలమ్మా మాకు. జనవరి. నువ్వు నవంబర్ అన్నావు, అమ్మ జనవరి అన్నారు. నవంబర్ ఫిక్సా? చైనా పక్కగా? ఓకే ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ సి నవంబర్. అండ్ విష్ణువర్ధన్, అమ్మ జనవరి అని చెప్పినా నువ్వు నవంబర్ అని చెప్పావు. నవంబర్ ఇస్ రైట్ ఆన్సర్. 10 points to you. నవంబర్ ఎందుకు అనుకున్నావు? అంటే జనవరి, ఆగస్ట్ అండ్ డిసెంబర్ 31 days. నవంబర్ 30 days. సమీరా రెడీయా? ఎస్ సార్. ఈ క్వశ్చన్. షియాలు సున్నీలు ఏ మతస్థుల్లో ఉంటారు? నీ ఆప్షన్స్: ఏ క్రైస్తవులు, బి ముస్లింలు, సి బౌద్ధులు అండ్ డి జైనులు. మదర్స్ హెల్ప్. మదర్ హెల్ప్. జైనులు.
సో అమ్మ జైన్లు అంటున్నారు సమీరా. ఫిక్స్ జైనులు సార్. డి జైనులు ఫిక్స్ చేద్దామా? ఓకే, ఆప్షన్ డి జైనులు ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. ఎవరికైనా తెలుసా? ముస్లిమ్స్ లో ఉంటారు. మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి పాయింట్లు పంచుకుంటూ పెంచుకుంటూ తెంచుకుంటూ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో 3 pictures ఆన్ ద స్క్రీన్. ఈచ్ పిక్చర్, ఈచ్ క్వశ్చన్ 10 points. తప్పైతే -5. నో మదర్స్ హెల్ప్. ఓకే, మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్రికెటర్ ఏ చేత్తో బ్యాటింగ్ చేస్తాడు? వినాయకరావు, యువర్ ఆన్సర్ ప్లీజ్. రైట్ హ్యాండ్. గాల్లో తేలినట్టుందే అన్నట్టు నేను ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని. అబ్బో, పూర్తి పేరు చెప్పోగా. ఆయన రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. పక్కానా? ఎస్ సార్. అయితే పక్కాగా 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. రెడీ ఫర్ సెకండ్ పిక్చర్? మీకోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న స్టాచ్యూ ఎవరిది? This time it's Samira. Your answer please. రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవి. ఆవిడ స్టాచ్యూనా? ఎస్ సార్. ఓ, షూరా? ఎస్ సార్. పక్కానా? ఎస్ సార్. సమీరా, మనకి ఇంకొక రాణి కూడా ఉన్నారు. ఎవరావిడ? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఆవిడ కాదా ఈవిడ? ఎలా చెప్పగలవు? మా టెక్స్ట్ బుక్ లో ఉంది సార్. ఈ ఫోటోనా? ఓహో, అక్కడి నుంచి కనిపెట్టావా? గుడ్. రాణి రుద్రమదేవి ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points you. ఈ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా మీకు? నల్గొండ జిల్లా చందుబట్టలో ఉంది. ఇన్ఫాక్ట్ ఆవిడ చేసిన ఆఖరి యుద్ధం, ఆవిడ మరణించిన స్థలం ఇది. అక్కడే ఆవిడకి విగ్రహం కట్టించారు. మీ అందరి కోసం చిత్ర పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని సూపర్ స్టార్ ఏ అవార్డును స్వీకరిస్తున్నారు? మళ్ళీ సమీరా, యువర్ ఆన్సర్ ప్లీజ్. పద్మ విభూషణ్. షూరా? ఎస్ సార్. ఇటీవలే ఆయన కదా పురస్కారం వచ్చిందని విన్నాను. అది పద్మ విభూషణ? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ పద్మ విభూషణ్ రజనీకాంత్, అవునా? మరి నువ్వు కూడా సూపర్ స్టార్ సమీర అయిపోతావా? ఎస్ సార్. ఎస్, అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్ ఛాంపియన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 more points to you again. సో మొత్తానికి మన సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 3 words ఆన్ ద బోర్డ్. ఒక లెటర్ అండ్ క్లూ మాత్రమే చెప్తాను. దాన్ని బట్టి వర్డ్ కరెక్ట్ గా చెప్పేస్తే 50 points. తప్పైతే -5. -5. టైం చెప్పలేకపోతే నెక్స్ట్ లెటర్. ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40, అలాగే తర్వాత 30, 20, 10. తప్పు ఎప్పుడు చెప్పినా తప్పకుండా -5. Are you all ready? చలో, మీ అందరి కోసం ద ఫస్ట్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 12-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఓకే, నేను మీకు ఇస్తున్న క్లూ దేశం కన్నా పెద్దది, ఖండం కన్నా చిన్నది. వినాయకరావు, వాట్స్ యువర్ ఆన్సర్? సబ్ కాంటినెంట్. సబ్ కాంటినెంట్. స్పెల్లింగ్ ప్లీజ్. SUBCONTINENT. నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? సరిపోయింది. బి సరిపోయింది. క్లూ సరిపోయింది. ఎలాగా? కాంటినెంట్ కన్నా చిన్నది సబ్ కాంటినెంట్, దేశం కన్నా పెద్దది సబ్ కాంటినెంట్. ఓ, ఖండం అంటే కాంటినెంట్. కాంటినెంట్ కన్నా చిన్నది సబ్ కాంటినెంట్. సబ్ కాంటినెంట్. దేశం కన్నా పెద్దగా ఉంటుందా? ఎస్. ఎస్ ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. ఎస్ సార్. రైట్ ఆన్సర్. 50 points you. మీ అందరికి ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word అండ్ ఇందులో మీకోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 7.
నేను మీకు ఇస్తున్న క్లూ కథ, మాటలు, పాటలు, దర్శకత్వం. జ్ఞాపిక. స్క్రీన్ ప్లే. స్పెల్ ఇట్. SCREENPLAY. సో జ్ఞాపిక నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. పి ప్లేస్మెంట్ సరిపోయింది. క్లూ దర్శకత్వం అవన్నీ ఉన్నాయి కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఇందులో లేదు. అదొక్కటే లేదా? ఆ లేని ఫిల్ చేసావా? స్క్రీన్ ప్లే అంటే ఏంటి? కథ ఎలా నడుస్తుందో దాన్ని చూపించే విధానం, ఆ నడవడికని ఏమంటారు? స్క్రీన్ ప్లే అంటారు. జ్ఞాపిక నువ్వు చెప్పిన స్క్రీన్ ప్లే అద్దరిపోయింది. రైట్ ఆన్సర్ అండ్ 50 points you. I reveal for all of you literature lo the third word on the board. 11 lettered word. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 8. నేను మీకు ఇస్తున్న క్లూ వ్యాపారం చేస్తున్న మహేష్ బాబు. Fastest buzzer Vinayak Rao again. Your answer please. Businessman. Businessman. Spelling BUSINESSMAN. ఓ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎస్ సరిపోయిందా? సరిపోయింది. మరి క్లూ ఎస్ సార్. హౌ సార్? మహేష్ బాబు మూవీస్. బిజినెస్. వ్యాపారం చేస్తున్న మహేష్ బాబు అంటే బిజినెస్ చేస్తున్న మహేష్ బాబు బిజినెస్ మ్యాన్. అందులో బిజినెస్ చేస్తాడా? Vinayak Rao, businessman is absolutely the right answer and 50 more points to you. Well, మొత్తానికి మన మూడో రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. పేరెంట్స్ పిల్లలకి కేటాయించాల్సిన సమయం, దీని గురించి మీ అభిప్రాయం, మీ మాటల్లో. స్కూల్ నుండి వచ్చిన వెంటనే 1 hour అలా పిల్లలతో కొంచెం స్పెండ్ చేస్తే స్కూల్లో ఏం జరిగాయి అన్ని తెలుసుకుంటే, చదువు కాకుండా మిగతా అన్ని తెలుసుకుంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు మనతో అని. మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తారండి? నేను వాళ్ళు ఎంతసేపు చెప్పినా అది అలా ఓపికగా వినడానికి. దట్స్ నైస్. అమ్మ మీరండి. తను అన్నీ చెప్తుందండి. స్కూల్ నుంచి రాగానే ముందు బ్యాగ్ అక్కడ పడేసి ఏం జరిగింది ఏంటి అని అన్నీ చెప్తూ ఉంటుంది. టీచర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదైనా గొడవలు జరిగినా ఇమ్మీడియట్ గా కొంచెం సేపు కామ్గా ఉంది అంటే ఏదో జరిగిందని నాకు తెలిసిపోతుంది. నైస్. అంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారమ్మా పిల్లలతో? తను చెప్పినంత సేపు వింటూనే ఉంటానండి. చెప్తాను. డెఫినెట్లీ పేరెంట్స్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ మనకు తెలియడానికి అవకాశం ఉంది. జ్ఞాపిక వాళ్ళ అమ్మగారు చెప్పండి అమ్మా. నేను హౌస్ వైఫ్ ని కదా సార్, చాలా ఫ్రీ టైం ఉంటుంది నాకు. మార్నింగ్ అవర్స్ కూడా ఇంకా వాళ్ళు లేసరికి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని చదివించడము అన్ని చూసుకుంటాను వాళ్ళు. అలా వాళ్ళకి అలా టైం కేటాయించడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి మీ ఉద్దేశంలో? సార్ నేను కూడా జాబ్ చేసేదాన్ని, అప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయేదాన్ని, కొంచెం పర్సెంటేజ్ అది తగ్గేది. నేను మానేసినాను జాబ్, ఇంకా మా సార్ చేస్తున్నారు కదా అన్నట్టు మానేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదే పెట్టాను సార్. ఓకే, వాళ్ళ మీద మన అటెన్షన్ పెంచుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవును సార్. డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ పిల్లలకి పేరెంట్స్ తో కూడా ఆ చెప్పగలిగే ఫ్రీడమ్ కూడా రావాలి. నేను అన్ని షేర్ చేసుకుంటా సార్, షేర్ చేసుకునే కంఫర్ట్ రాగలగాలి. నైస్. విష్ణువర్ధన్ వాళ్ళ అమ్మగారు. స్పెండ్ చేయాలండి, చేస్తేనే తెలుస్తుంది వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది ఏంటి అని. నేను కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, కనుక్కుంటాను. వాళ్ళకి మార్క్స్ రావడానికి కానీ, టీచర్స్తో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏవైనా తెలుస్తాయి. మనం మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి వీలుంటుంది వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల. వాళ్ళ తప్పులు మనం దిద్దడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తారమ్మా సుమారుగా? ఒక 1 hour అలా స్పెండ్ చేస్తాను. సమీర వాళ్ళ అమ్మగారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇంత టైం అంత టైం అనేది డ్యూరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నా అభిప్రాయం. వాళ్ళతో పూర్తిగా స్వేచ్ఛగా వాళ్ళ మనసులోది చెప్పగలిగినప్పుడు వాళ్ళ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ కానీ వ్యక్తిత్వం కానీ అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రులైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా సరే ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. 24 గంటలు వాళ్ళతో ఉండి వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఎంతవరకు బయటకు తీస్తే వాళ్ళ అభిప్రాయాలు బయటపడి వాళ్ళ మనసు తేలిక పడుతుందో అంత టైంని స్పెండ్ చేస్తూ ఉండాలి. ఫెంటాస్టిక్, వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఇవాళ బిజీ షెడ్యూల్లో అసలు పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయడమే కుదరట్లేదు. బట్ ఆవిడ చెప్పినట్టుగా దానికి ఒక లిమిట్ అంటూ లేకుండా, డ్యూరేషన్ అంటూ లేకుండా, ముఖ్యంగా స్కూల్ నుంచి రాగానే తర్వాత పడుకునే ముందర, నిద్రపోయే ముందర అండ్ ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళకి ఒక స్వేచ్ఛాభావం కలుగుతుంది. వాళ్ళ భావోద్వేగాలు మనకు అర్థమవుతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ బిహేవియర్ని కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్ని కానివ్వండి, మనం ఎక్కడెక్కడ మౌల్డ్ చేయాలో చేసుకోవచ్చు. సో డెఫినెట్గా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో వీలైన టైం మీరు స్పెండ్ చేసి
చక్కగా ఇంకా ముందుకు వెళ్ళాలని అందరం ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్. మన ఆఖరి రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి పంపించే రౌండ్ రన్ రాజా రన్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40 points, థర్డ్ క్వశ్చన్ కి 60 points. 60 points, ఫోర్త్ క్వశ్చన్ కి 80. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కి 100 points. ఇవి రైట్ ఆన్సర్లు చెప్తే, మరి రాంగ్ అయితే -10, -20, -30, -40, -50. Okay. Here comes the first question. Priyamani, Satyaraj, Shah Rukh Khan, ye cinema. Fastest buzzer. Vishnuvardhan, your answer please. చెన్నై ఎక్స్ప్రెస్. Chennai Express anta fast ga buzzer nokkesi anta correct ga cheppesavu. Right answer at 20 points to you. 40 points question. శాండల్వుడ్ ను అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏది? దిస్ టైమ్ ఇట్స్ వినాయకరావు అగైన్. యువర్ ఆన్సర్ ప్లీజ్. కర్ణాటక. వినాయకరావు ఈ రౌండ్ లో -5 కూడా ఉంది తెలుసు నీకు, మర్చిపోయా విషయం. అయినా కర్ణాటక అనే చెప్తున్నావా? కాన్ఫిడెంట్ వినాయకరావు కాన్ఫిడెంట్ కర్ణాటక కాన్ఫిడెంట్ గా రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. Ready for the next question? 60 points question. Come on, pick up guys. పురాణాల ప్రకారం అమరావతి నగరానికి అధిపతి ఎవరు? మళ్ళీ విష్ణువర్ధన్, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇంద్రుడు. విష్ణువర్ధన్, నీకే అర్థమైపోయింది కదా, ఇంటికి తలం చూసుకున్నావు, గిల్లేస్తున్నావు బోర్డుని. తప్పైతే ఎంత? -30. ఏంటి విష్ణువర్ధన్ ఇలా చేస్తావు? ఎందుకు నువ్వు అలా కరెక్ట్ ఆన్సర్ చెప్పేశావు? రైట్ ఆన్సర్ 60 points. అమరావతికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడే. ఎందుకంత భయపడ్డా? అమరావతి దేని క్యాపిటల్? ఆంధ్రప్రదేశ్. స్వర్గానికి క్యాపిటల్ అయ్యా. Here comes the 80 points question. ICC T20 World Cup Cricket 2014 విజేత ఎవరు? నొక్కాం మళ్ళీ బాబు, చెప్పు. శ్రీలంక. ఇప్పుడే కదా 60 వచ్చాయి. రైట్ ఆన్సర్. ఇప్పుడే జస్ట్ 60 ఇప్పుడే వచ్చాయి. రైట్ ఆన్సర్. అసలు నేను చెప్పేది వినమా నువ్వు? అసలు 60 ఇలా వచ్చాయి, అలా పోగొట్టేసుకుంటావా? రైట్ ఆన్సర్ అంతేనా? 6 అయ్యావా నువ్వు? రైట్ ఆన్సర్ చెప్తాను. ఫర్ ద రైట్ ఆన్సర్ 80 points you. ఓ, క్రికెట్ బాగా చూస్తావా? ఎవ్రీడే. వెల్, నౌ వీఆర్ ఇన్ ద లాస్ట్ క్వశ్చన్, 100 points question. ఈ క్వశ్చన్ కి బృంద, జ్ఞాపిక, సమీర మీలో ఎవరు ఆన్సర్ చెప్పినా 110, 145 and 115 రెస్పెక్టివ్లీ వస్తాయి స్కోర్స్. కానీ లీడ్ లోకి రాలేరు, బికాస్ 145 లో వినాయక్ ఉన్నాడు అండ్ 170 లో విష్ణు ఉన్నాడు. విల్ యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ స్టిల్? విల్ యూ ఫైట్ ద లాస్ట్ మూమెంట్? గుడ్. సో చూద్దాం మరి మీ ఇద్దరిలో ఎవరు ఛాంపియన్ అవుతారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ప్రెస్టీజియస్ ట్రాఫీని, అక్షరాల ₹1,00,000 అందుకునే అవకాశాన్ని సంధించే ప్రశ్న మీకోసం. 1968 లో రిలీజియన్, సైన్స్ అండ్ కల్చర్ ఈ పుస్తకాన్ని రాసిన జాతీయ నాయకుడు ఎవరు? ఓకే, సాహసానికి దూకుతున్నాడు వినాయకరావు. ఏమంటావు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. ఇది కరెక్ట్ అయితే 145 + 100 245 అవుతుంది. నువ్వు ఛాంపియన్ అవుతావు. ఒకవేళ తప్పైతే -50 అవుతుంది. సాహసం చేస్తే మంచిది అని దూకావు, అవునా? అంత తెలుసా నీ కాన్ఫిడెంట్ గా? వినాయకరావు, జవహర్లాల్ నెహ్రూ, రిలీజియన్, సైన్స్ అండ్ కల్చర్. సో జవహర్లాల్ నెహ్రూ కూడా కాదు, దట్స్ రాంగ్ ఆన్సర్ అండ్ -50. The right answer is సర్వేపల్లి రాధాకృష్ణన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 170 points తో తెన్నాలి నుంచి వచ్చిన విష్ణువర్ధన్.
సో వెల్, మొత్తానికి అందరూ చాలా మంచి ప్రయత్నం చేశారు. మీ అందరికీ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికెట్స్. సో మొత్తానికి లాస్ట్ లో ఏ దేవుడికి బిస్కెట్ వేసాడో ఏంటో 10 నుంచి అందరినీ దాటుకుంటూ 170కి వచ్చేసి ఛాంపియన్ అయిపోయాడు మిస్టర్ విష్ణువర్ధన్. మనకి లేట్ ఎందుకు, పిలిచేద్దామా ద ఛాంపియన్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బాబు ఫెంటాస్టిక్, గుడ్ జాబ్, వెరీ వెల్ డన్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ చెప్పండి, ఎలా అనిపించిందమ్మా? విన్ అవుతాడు అనుకోలేదు. అనుకోలేదు. కాంపిటీషన్ బాగుంది కదా. బాబు నువ్వు అనుకున్నావా? కానీ చాలా తక్కువ స్కోర్ లో ఉన్నావుగా. లాస్ట్ లో ఎవరు కాపాడేశారు నిన్ను? గాడ్. ఎక్కడ గాడ్? ఇక్కడి గాడ్. ఎస్. ఇక్కడి గాడ్. ఎస్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ విష్ణువర్ధన్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో మొత్తానికి విష్ణువర్ధన్ లాస్ట్ లో చకచక ఆన్సర్లు చెప్పేసి ఫాస్ట్ గా ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతే ఫాస్ట్ గా ఈసారి ఫస్ట్ నుంచి బాగా ఆడతావా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎప్పుడు ఎక్కడ? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. గెలవాలి. ఏం గెలవాలి? 1 lakh అండ్ ఛాంపియన్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. రన్ రాజారన్ స్టార్ట్ అయ్యే వరకు 10 పాయింట్స్ లో ఉన్నాడు. కానీ రన్ రాజారన్ అన్నట్టే రన్ చేసేసి అందరినీ దాటేసి దూకేసి ముందుకెళ్ళిపోయి ఛాంపియన్ అయిపోయాడు విష్ణువర్ధన్. ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.